జరిగింది. నాకైతే బాగుంది సినిమా. ఎందుకంటే నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను, రామ్ చరణ్ అభిమాని అయితే కాదు, ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను. నాకు సినిమా బాగుంది. ఏ విధంగా బాగుందంటే శంకర్ గారు మార్క్ 100% కనపడుతుంది. టెక్నాలజీని వాడుకోవడంలో శంకర్ మించినోడు అయితే ఎవరు లేడు. చాలా అద్భుతమైన సన్నివేశాలు ఇచ్చాడు. ఒక మెసేజ్ ఓరియంట్ సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు అంటారు సినిమా అలాగుందో ఎవరి మాటలు నమ్మొద్దు. 100% సినిమాకి న్యాయం జరిగింది. రామ్ చరణ్ గారు అయితే ప్రాణం పెట్టారు యాక్టింగ్ పరంగా. ఎస్ఏ సూర్య గారికి అయితే హ్యాండ్సప్ చెప్పొచ్చు. ఈక్వల్గా దెబ్బలాడాడు రామ్ చరణ్ గారితో. ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో దానికి భిన్నంగా సినిమా చూపించారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఒక మదర్ సెంటిమెంట్, ఒక క్లాసికల్గా తీసుకెళ్ళాడు కాబట్టి అది కూడా అద్భుతంగా ఆకట్టుకుందాం. ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా. ఈ సంక్రాంతి తరుణంలో అందరూ చూడదగ్గ సినిమా గేమ్ చేంజర్. ఎక్కడ కూడా సినిమా మిస్యూజ్ అనేది లేదు. చాలా గొప్పగా ఆకట్టుకుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 2.5 నుంచి 3 వరకు వచ్చే సినిమా. ఎక్స్ట్రాడినరీ మూవీ. సాంగ్స్ అయితే ఇచ్చాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెప్పాల్సిన చిచ్చు పడేయాడు. రామ్ చరణ్ గారు ఎంట్రన్స్ సీన్, ఇంటర్వ్యూ బ్యాంక్ అయితే వేరే లెవెల్. ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకు సూపర్ ఉన్నాయి అన్న. ఎవ్రీ సీన్ ఈజ్ హైలైట్. అన్ప్రెడిక్టబుల్ సీన్స్ వస్తూ ఉంటాయి 1 to 1. శంకర్ గారికి ఒక చేంజ్ రోల్ అనేది బాగా వచ్చింది ఇందులో అని మన రామ్ చరణ్ గారిని తీసుకోవడం, ఆయన డైరెక్ట్ తీసుకుని మూవీ అనేది చేయడం. దిల్ రాజు గారు చెప్తూ ఉంటారు ఎవ్రీ సీన్ అనేది కొంత పొలిటికల్గా లింక్ అయ్యి ఉన్నాయన్నారు. అయ్యే చూపించారు. మేము కూడా ఆంధ్రాలో జరుగుతున్న సీన్స్ కూడా తగ్గట్టుగా జరిగినాయి. ఓకే బిహోర్ అని రాసుకున్నారని అనుకున్నాం. అలాగే జరిగింది. సీన్స్ కూడా హైలైట్గా ఉంటాయి. బాబాయ్ గారు గేమ్ చేంజర్ అక్కడైతే అబ్బాయి గారు ఈ మూవీస్కి గేమ్ చేంజర్ అయ్యారు. ఎమోషనల్ సీన్స్లో అసలు రామ్ చరణ్ ఇరగదీశాడు యాక్టింగ్. అసలు చాలా బాగా చేశాడు. మదర్ ఎమోషన్స్ వస్తాయి అక్కడ. చాలా బాగుంది. కనెక్ట్ అవుతుంది. సెకండ్ పార్ట్ అయితే చాలా బాగుంది. సెకండ్ పార్ట్ పక్కా కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్ కనెక్ట్ అవ్వకపోయినా కానీ సెకండ్ పార్ట్ బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సంక్రాంతికి చూసే మూవీస్ ఇది ఫస్ట్ మూవీ. సో వాళ్ళందరికీ నచ్చుతుంది అనుకుంటున్నారు. అంటే అన్ని రకాలుగా బాగుంది సినిమా. అన్ని రకాలుగా బాగుంది. ఫస్ట్ లో కొంచెం ఇట్లా బోర్ కొడుతుంది కానీ సెకండ్ పార్ట్ మాత్రం అసలు టోటలీ వర్త్ ఇట్ అనమాట. సెకండ్ పార్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ పార్ట్ కంటే. సో చూడాల్సిన మూవీ. డైరెక్షన్ ఎలా అనిపించింది? డైరెక్షన్ చాలా బాగుంది. శంకర్ గారిది బాగా చేశారు. అసలు చెప్పాల్సిన అవసరం లేదు. తనకి ఇచ్చిన క్యారెక్టర్ని బాగా సాటిస్ఫై చేశాడు రామ్ చరణ్. లైక్ అంతకంటే ఎక్కువ సాటిస్ఫై చేసినట్టు అనిపించింది రామ్ చరణ్. ఎందుకంటే 3 లుక్స్లో వస్తాడు. 3 లుక్స్లో బాగున్నాడు రామ్ చరణ్. బాగా చేశాడు యాక్టింగ్. 5/5. సినిమా చూశాక హ్యాపీ ఫీల్ అయ్యా. మీకు ఏం నచ్చింది సినిమాలో? అవన్నీ వద్దు. జనరల్ సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్. అట్లాగే తీసుకోవాలి. రామ్ చరణ్ ఆయన క్యారెక్టర్ ఇచ్చినందుకు 100%, మోర్ దెన్ 100%. ఆయన ఇచ్చిన అన్ని వేరియేషన్స్లో బాగా చేశాడు. ఫైట్స్ అయితే మనకు తెలుసు. ఫైట్స్, డ్యాన్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది రామ్ చరణ్ది. హీరోయిన్స్కి ఎక్కువ స్కోప్ అంటే హీరోదే మెయిన్ రోల్. హీరోయిన్స్కి తక్కువనే ఉంది స్కోప్ చెప్పాలంటే. సాంగ్స్ బాగున్నాయి చెప్పాలంటే. సాంగ్స్ చాలా 3 సాంగ్స్ వరకు చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ యాక్చువల్లీ మూవీలో వచ్చి చూసినప్పుడు తెలుస్తుంది మనకి. ట్రైలర్లా అట్లా వచ్చినప్పుడు తెలియలేదు. ఇప్పుడు చాలా బాగుంది. ఈ వీడియో చూసారో లేదు తెలియదు. బట్ ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఇట్లా టచ్ చేయాలని ఉందండి. ఎందుకంటే సార్ యొక్క యాక్టింగ్ మాత్రం ఇరగదీశారండి మూవీలో. అసలు నార్మల్గా అన్ని మూవీస్లలో ఎస్ఏ సూర్య గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అదేవిధంగా ఈ మూవీలో కూడా ఎక్స్ట్రాడినరీ ఉందండి మూవీ. బట్ ఒకటండి, ఫ్యామిలీతో హ్యాపీగా వచ్చి మూవీ చూడొచ్చండి. అది మాత్రం పక్కా ఫ్యామిలీ మూవీ, 100% ఫ్యామిలీ మూవీ. ఈజీగా చూడొచ్చు. బట్ యాజ్ యూజువల్ శంకర్ గారు పాలిటిక్స్ ఉంటుంది కాబట్టి ఇది కూడా అందులోనే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి. బట్ ఒకటి నాకైతే ఓవరాల్ గుడ్ అండి.